హాయ్ ఫ్రెండ్స్, మన భీమవరం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన భీమవరంలో అయితే భీమవరంలో పండగ నెలకొంది. పోటీ చేసిన సేన తరపున రామాంజనేయులు గారు పోటీ చేశారు. ఎంత మెజార్టీతో అంటే 66,900 చిల్లర వరకు మెజార్టీతో వచ్చారు. తలా మన భీమవరంలో ఏంటి ఎక్కడ లేని విధంగా వచ్చారు కూటమితో. అలాగే భీమవరం జనం అయితే పండగ చేసుకుంటున్నారు. బాంబులు వేసుకుని అసలు పండగ మామూలుగా చేసుకుంటలేదు భీమవరం జనం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ధర్మం పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు భీమవరం నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయులు గారు నుంచి నీ కురుక్షేత్ర సమరంలో ఇవాళ జూన్ 4వ తారీఖున ఫలితాల్లో భీమవరం నియోజకవర్గంలో అసెంబ్లీ పుట్టాక చరిత్ర మిగిలిపోయే మెజార్టీతో ఇవాళ మన పులపర్తి రామాంజనేయులు గారికి గెలుస్తూ అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ఎంతో ప్రెస్టీజియస్ అయిన విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి అని చెప్పి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ నుంచున్నా నేను నగ్గుతాను, భీమవరం నియోజకవర్గంలో అంజుబాబు గారు నుంచోబెట్టి నగ్గిస్తారని చెప్పారు ఆయన. ఆ రకంగానే అంజుబాబు గారు ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా మరి ఆయన అభివృద్ధి ఆయన గెలిపించింది, ఆయన మంచితనం ఆయన గెలిపించింది, ఆయన నీతి నిజాయితీలు ఆయన గెలిపించింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చచ్చిపోవాలి. నవరత్నాలని చెప్పి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చిన్నాభిన్నం చేశారు. ప్రజావేదిక కూల్సిన కాడి నుంచి, పోలవరం ఆపేసిన కాడి నుంచి, రాజధాని 3 ముక్కలు చేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు తీసేసి 600 రూపాయల బండని 1200 రూపాయలు చేసి నిత్యావసర వస్తువుల ధరలు గాని, అలాగే కరెంటు బిల్లు ఛార్జీలు గాని ఏ రకంగా చూసుకున్నా మరి రాష్ట్రంలో సామాన్యులు నడ్డి విరిచేశాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే నాయకులు, అభివృద్ధి చేయలేని నాయకులు, అవినీతి పరులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారు అవకాశం ఇవ్వరని చెప్పి తెలుగు జాతి గర్వపడే విధంగా ఈ ఆల తెలుగు ప్రజలు తీర్పిచ్చారు. ఇది ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మునుముందు వైఎస్ఆర్ పార్టీ అనేది బంగాళాఖాతంలో కలిసిపోతాం ఖాయం. గతంలో చాలా సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి జీవితం లక్ష్మీ నరసింహ సినిమాలో ప్రకాష్ రాజాలు అయిపోద్దని చెప్పి. కొన్నాళ్ళకే ఉన్నాడో లేడో తెలియదు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు, అజ్ఞాన వ్యక్తిలోకి వెళ్ళిపోతాడు. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం. మోసగాడికి సరైన తీర్పిచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో మిగిలిపోయే విజయం. ఇది అభివృద్ధి బాటలో 2029కి ఏదైతే కలలుగన్న పోలవరం ఉందో, ఏదైతే కలలుగన్న అమరావతి ఉందో, ఏదైతే సంక్షేమం ఉందో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మళ్ళీ మచ్చలేని నాయకులుగా ప్రజల ముందుకు ఓటేసి అడిగే హక్కు ఈ కూటమి నాయకులకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పులపర్తి రామాంజనేయులు గారి నాయకత్వం, జై జనసేన, జై టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు ముందుగా చెప్పిన మాట ఏంటంటే, అక్కలారా చెల్లెల్లారా మీ ఇంట్లో కనుక అభివృద్ధి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. ఈ రోజు చూసుకుంటే ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని నిరూపించిన ప్రజలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి నిలబడి ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన పార్టీ
అయ్యో జగన్మోహన్ రెడ్డి, నీ పరిస్థితి ఏంటి? రోజు కుక్కలు చింపిన విస్తరాట్లా మారింది. అలాగే నీ వెనకాల బొక్కాసు పలికిన ప్రతి బొక్కల్లో కూడా ఈ రోజు నువ్వు 6093 అనే నీ అసలైన ప్లేస్ కి నువ్వు వెళ్లే రోజులు ముందు ఉన్నాయని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే కూటమిలో వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చిన భారీ మెజారిటీ కూడా నీ సొంత నియోజకవర్గంలోకి రానందుకు నువ్వు సిగ్గుతో, నువ్వు 23 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే నువ్వు అసెంబ్లీలో అడిగి పెట్టలేదు. నువ్వు సిగ్గుతో తలదించుకుని ఉండాలి జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఫ్యాన్, అదే ఫ్యాన్ కి నువ్వు నీ జనాలు ఊరేసుకునే రోజు వచ్చిందని భీమవరం గడ్డ, భీమవరం గడ్డ, జై జనసేన, జై కూటమి. चलो सब हम लोग सब बटवा
పట్టేస్తే ఇక్కడ వెళ్ళిపోతాయి. చాలా కష్టపడ్డారు.